హలో వ్యూవర్స్, వరప్రసాద్ వర్చువల్ క్లాస్ రూమ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అక్షాంశాలు మరియు రేఖాంశాలను గురించి తెలుసుకుందాం. భూ ఉపరితలంపై ఏ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి భూగోళ శాస్త్రజ్ఞులు భూ ఉపరితలంపై నిలువుగాను మరియు అడ్డంగాను కొన్ని ఊహారేఖలను గీశారు. అడ్డంగా గీయబడిన రేఖలను అక్షాంశాలు అని, నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అని పిలిచారు. ఇవి ఊహారేఖలు మాత్రమే. భూమి మీద నిజంగా ఇవి ఉండవు. ముందుగా అక్షాంశాలను గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు ఇవి భూమి చుట్టూ అడ్డంగా వృత్తాకారంలో గీయబడ్డాయి. ఈ అక్షాంశాలు ఎక్కడా కూడా ఒకదానికొకటి ఖండించుకోవు. రైలు పట్టాల మాదిరి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. భూమి మధ్యలో గీయబడిన అతిపెద్ద వృత్తాకారాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఈ భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగాన్ని ఉత్తరార్ధగోళమని, దాని ఉపరితలంపై గల అక్షాంశాలను ఉత్తర అక్షాంశాలు అని, అదేవిధంగా భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణార్ధగోళమని, అందలి గల అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలు అని అంటారు. ఏ వస్తువైనా తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఆ వస్తువు మధ్యలో పైనుండి క్రింద వరకు ఉండే ఒక బలాన్ని ఆధారంగా చేసుకుంటుంది. అలాగే భూమి కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్నప్పుడు భూమి మధ్యలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఒక బలం పనిచేస్తుంది. ఈ బలాన్నే మనం భూమి అక్షము అని పిలుస్తున్నాం. ఈ భూ అక్షం భూమధ్య రేఖకు 90 డిగ్రీల లంబకోణంలో ఉంటుంది. అలాగే దక్షిణం వైపు 90 డిగ్రీల లంబకోణం చేస్తుంది. భూమి చుట్టూ ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క అక్షాంశం గీయబడింది. ఆ విధంగా ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు కలిపితే 180 అక్షాంశాలు కాగా, వీటికి 0 డిగ్రీల భూమధ్య రేఖను కూడా కలిపితే మొత్తం అక్షాంశాల సంఖ్య 181 అవుతుంది. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల యొక్క సైజు క్రమంగా తగ్గుతూ ధ్రువాల వద్ద బిందువులుగా మారిపోతాయి. భూమధ్య రేఖకు ఉత్తరాన 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని పిలువగా, భూమధ్య రేఖకు దక్షిణాన 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు. అలాగే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అని, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. ఇప్పుడు రేఖాంశాలను గురించి తెలుసుకుందాం. రేఖాంశాలు భూ ఉపరితలంపై ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు నిలువుగా అర్ధవృత్తాకారంలో గీయబడిన ఊహారేఖలనే రేఖాంశాలు అని పిలుస్తారు. ఒక బిందువు చుట్టూ 4 లంబకోణాలు ఉంటాయి. అనగా మొత్తం 360 డిగ్రీలు ఉంటాయి. ఆ విధంగా ఉత్తర లేదా దక్షిణ ధ్రువాల బిందువుల నుండి ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క రేఖాంశం చొప్పున మొత్తం 360 రేఖాంశాలు గీయబడ్డాయి. ఈ రేఖాంశాలను ఉపయోగించి ప్రతి దేశం తమ సొంత సమయాన్ని లెక్కిస్తుంది. ఉదాహరణకు మన భారతదేశంలో మధ్య నుండి వెళ్ళే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని భారత సమయాన్ని లెక్కిస్తున్నారు. ఈ విధంగా రేఖాంశాలు సమయాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటిని కాలమాన రేఖలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో మెరీడియన్స్ అని పిలుస్తారు. ఈ దేశము తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా నిర్ణయించాలని భావించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడం వల్ల బ్రిటిష్ వారు వారి దేశం అయిన
ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నగరం యందలి ఖగోళ పరిశోధన కేంద్రం నుండి వెళ్ళే ఒక రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించారు. మిగిలిన ప్రపంచ దేశాలన్నీ దీనినే అనుసరించాయి. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీన్విచ్ నగరం గుండా వెళుతుంది కాబట్టి గ్రీనిచ్ రేఖాంశంగాను, మరియు రేఖాంశాల సంఖ్య ఈ రేఖాంశం నుండే ప్రారంభం అవుతుంది కాబట్టి దీనిని ప్రైమ్ మెరీడియన్ అని కూడా పిలుస్తారు. ఈ 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పున ఉన్న రేఖాంశాలను తూర్పు రేఖాంశాలు అని, పశ్చిమాన ఉన్న రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలు అని పిలుస్తారు. ఈ 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల యాంటీ మెరీడియన్ అని పిలుస్తారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూభ్రమణం జరుగుతున్నప్పుడు భూమి సగభాగం సూర్యుని వెలుగులో ఉంటుంది, మిగిలిన సగభాగం చీకటిలో ఉంటుంది. వెలుతురు ఉన్న భాగాన్ని పగటి సమయంగా పరిగణిస్తాం. భూమి పడమర నుండి తూర్పుకు భూభ్రమణం జరుపుతుంది. అందువల్ల మనకు సూర్యోదయం తూర్పున జరిగి పడమర దిక్కున సూర్య అస్తమం జరుగుతుంది. ఉత్తరం వైపు నుండి భూభ్రమణాన్ని పరిశీలిస్తే భూమి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్లుగాను, దక్షిణం వైపు నుండి చూస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్లుగాను మనకి అనుభూతి కలుగుతుంది. భూభ్రమణం జరుగుతున్నప్పుడు సూర్యుడు ఒక రేఖాంశం మీద నుండి మరొక రేఖాంశం మీదకు రావడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం 360 రేఖాంశాలు కాబట్టి అన్ని రేఖాంశాలు పూర్తి కావడానికి 360 × 4 నిమిషాలు మొత్తం 1440 నిమిషాలు సమయం పడుతుంది. ఈ 1440 నిమిషాలను గంటల్లోకి మారిస్తే 24 గంటలు అవుతుంది. ఆ విధంగా భూమి ఒకసారి భ్రమించడానికి 24 గంటలు సమయం పడుతుంది. సూర్యుడు ఏ రేఖాంశం మీద ఉంటే ఆ రేఖాంశం మీద మధ్యాహ్న సమయం 12 గంటలు అవుతుంది. ఆ విధంగా సూర్యుడు 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశంపై ఉంటే ఆ రేఖాంశం ఉన్న ప్రదేశంలో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశంపై సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. ప్రతి దేశము సొంత సమయాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు భారతదేశానికి మధ్యలో వెళ్ళే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు. ఈ రేఖాంశాన్ని ఐఎస్టీగా పిలుస్తున్నారు. ఐఎస్టీ అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం. సూర్యుడు ఈ ఐఎస్టీ రేఖాంశం మీదకి వచ్చినప్పుడు భారత సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఆ సమయంలో ఈ ఐఎస్టీ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న 262.5 డిగ్రీల రేఖాంశంపై సమయం అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే 262.5 డిగ్రీల రేఖాంశం వద్ద సూర్యుడు ఉన్నప్పుడు భారతదేశానికి రోజు ప్రారంభమవుతుంది. అప్పుడు భారత సమయం అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. 262.5 డిగ్రీల రేఖాంశం నుండి సూర్యుడు భారత వైపు రావడం జరుగుతుంది. దానితో అర్ధరాత్రి 12 గంటల తర్వాత భారతీయులకు మరుసటి రోజు ప్రారంభమవుతుంది. 262.5 డిగ్రీల నుండి 82.5 డిగ్రీల ఐఎస్టీ రేఖాంశానికి సూర్యుడు చేరే సమయానికి 12 గంటలు పడుతుంది. అనగా భారతీయులకు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. మరలా 82.5 డిగ్రీల నుండి 262.5 డిగ్రీల రేఖాంశానికి సూర్యుడు చేరే సమయానికి మరో 12 గంటలు పడుతుంది. అనగా మొత్తం 24 గంటలు సమయం పడుతుంది. ఆ విధంగా భారత సమయానికి సంబంధించి
మొత్తం ఒక రోజుకి 24 గంటలు పూర్తవుతుంది. మన భారతదేశానికి చెందిన ఐఎస్టి రేఖాంశం మాదిరిగానే ప్రతి దేశానికి తమ సొంత సమయాలు ఉన్నాయి. ఉదాహరణకు మన ప్రక్కనే ఉన్న పాకిస్తాన్కు 75 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని పాకిస్తాన్ స్టాండర్డ్ టైంగా తీసుకుని దానిని పీకేటీగా వ్యవహరిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ 90 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని బీఎస్టీగా తీసుకున్నారు, అనగా బంగ్లాదేశ్ స్టాండర్డ్ టైం. ఈ విధంగా ప్రతి దేశానికి తమ సొంత సమయాలే కాకుండా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సమయం ఉండాలని గుర్తించి దానికి 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశాన్ని తీసుకున్నారు. ఈ రేఖాంశం ఆధారంగా లెక్కించే సమయాన్ని జిఎంటి అంటారు. జిఎంటి అనగా గ్రీన్విచ్ మీన్ టైమ్గా వ్యవహరిస్తున్నారు. ఈ జిఎంటి ఆధారంగా లెక్కించే ప్రతి 24 గంటల సమయాన్ని ఇంటర్నేషనల్ డేగా గుర్తించారు. ఈ ఇంటర్నేషనల్ డే సూర్యుడు 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశం మీద ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం మీద సమయం ముందు రోజు అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. 180 డిగ్రీ రేఖాంశం వద్ద ప్రారంభమైన సూర్యుడు 12 గంటల సమయం తర్వాత 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం చేరుకుంటాడు. అప్పుడు ఇంటర్నేషనల్ డే సగం పూర్తయినట్టుగా అర్థం చేసుకోవాలి. అనగా సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. మరలా సూర్యుడు 0 డిగ్రీల రేఖాంశం నుండి 180 డిగ్రీల రేఖాంశం చేరుకునేసరికి మొత్తం 24 గంటలు పూర్తయ్యి ఇంటర్నేషనల్ డే కంప్లీట్ అవుతుంది. ఈ ఇంటర్నేషనల్ డే 180 డిగ్రీల రేఖాంశం వద్ద ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలుస్తారు. ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఏర్పరిచిన స్క్వేర్స్ వంటి గడులను గ్రిడ్స్ అని పిలుస్తారు. అలాగే సూర్యుడు 180 డిగ్రీల రేఖాంశం వద్ద ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ డే ప్రారంభం అవుతుంది. 180 డిగ్రీల రేఖాంశం వద్ద ప్రారంభం అయిన సూర్యుడికి మొదటగా కనిపించే దేశం జపాన్. అందువల్ల జపాన్ దేశాన్ని సూర్యుడు ఉదయించే దేశంగా చెప్తారు. జపాన్ను వారి భాషలో నిప్పన్ అని పిలుస్తారు, అనగా సూర్యుడు ఉదయించే భూమి అని అర్థం. అలాగే సూర్యుడు భారత్లోకి ప్రవేశించేసరికి భారత్లో మొదటగా సూర్యుడు చేరే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనగా సూర్యకిరణాలు పడే ప్రాంతం అని అర్థం. అందువలనే ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. భారత కాలమానానికి ఆధారమైన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, దీనినే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అని పిలుస్తారు. ఈ ఐఎస్టీకు 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశములకు మధ్య సూర్యుడు ప్రయాణించడానికి తీసుకునే సమయం 5.5 గంటలు. ఈ ప్రయాణంలో సూర్యుడు ముందుగా చేరుకునేది మన భారతదేశం. 5.5 గంటల తర్వాత ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ రేఖాంశం చేరుకుంటాడు. దీనితో ఈ విషయం పూర్తయింది. మరో వీడియోలో మరో విషయంతో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.